హలో హలో, ప్రొడ్యూసర్ పుష్పవల్లి గారి ఆఫీసా అండి? అవును, చెప్పండి. మేడం ఉన్నారా? మేడం లేరండి, మధ్యాహ్నం 12 గంటల తర్వాత వస్తారు, అప్పుడు కాల్ చేయండి. సరే మేడం. సరే. గుడ్ మార్నింగ్ డైరెక్టర్ గారు. గుడ్ మార్నింగ్ పులకేశ్వరి. స్టోరీ రాయడం అయిపోయిందా డైరెక్టర్ గారు? ఫస్ట్ హాఫ్ అయిపోయింది, సెకండ్ హాఫ్ రాస్తున్నాను. డైరెక్టర్ గారు నాకు మంచి క్యారెక్టర్ రాయండి. మీ పేరు చెప్పుకుని ఊర్లో ఫ్లెక్సీ పెట్టించుకుంటాను. రాస్తా పులకేశ్వరి. వెరీ థ్యాంక్స్ అండి. కాఫీ తెమ్మంటారా, టీ తెమ్మంటారా? నీ చేత్తో ఏది పెట్టినా బాగుంటది. వెళ్ళి ఏదో ఒకటి తీసుకురా. అట్టాగేనండి. పుల్కేశ్వరి, స్ట్రాంగ్ కాఫీ ఒకటి పెట్టు. అట్టాగే మేనేజర్ గారు. కాగుతుంది. అవును, ఈ వారం ఏ బ్రిగేడ్ సినిమాలు తీసుకొచ్చారు అమ్మకానికి? పక్కింట్లో పందిరి మంచం. ఆహా, సరిపోదా? సరోజా, అబ్బో, కసిరాజా, కసిరాని, అబ్బబ్బో, కూతకొచ్చిన కిన్నెర, ఓహో, పేకాట రాజా, పూటగా రోజా. ఓహో. ఈ 5 సినిమాలని 20 లక్షలకు బేరం కుదిర్చా. కరెక్ట్గా బిజినెస్ చేసుకుంటే ఒక్కో సినిమా మీద 10 లక్షల లాభం. దెబ్బకి మా మేడాన్ని బి గ్రేడ్ సినిమాలకి లెజెండరీ డిస్ట్రిబ్యూటర్ చేసేలా ఉన్నావుగా. చెయ్యటం ఏంటి, ఆల్రెడీ మేడం బి గ్రేడ్ సినిమా బాద్షా అయిపోయారుగా నా దెబ్బకి. నాకు కూడా ఏమన్నా అవకాశాలు ఉంటే చెప్పచ్చుగా. చెప్తా. మరి నాకేంటి? ఏం కావాలో అడుగు. వస్తే కామంత దగ్గరికి వస్తే కాలిగిని చేతి మీద పెడతావంటే? ముందు నువ్వు క్యారెక్టర్ ఇప్పించు, తర్వాత ఏం కావాలంటే అది ఇస్తా. ముందు నీ క్యారెక్టర్ ఇప్పించి ఆ తర్వాత నేను క్యారెక్టర్ కొరికినట్టు కొరికి తింటానే. అంత కొరుకుడు గడివే. ఒక్కసారి కొరికించుకో, నా కొరుకుడు కలేజే ఏంటో తెలుస్తుంది. అబ్బా, నీ క్యారెట్లో అంత కలేజా ఉందా? ఒక్కసారి నా క్యారెట్తో కరిపించుకో, నీకు కింద క్యారెట్ హల్వానే. అబ్బా, ఎంతసేపు కరిసిద్దు నీ క్యారెట్? నీకు కారేదాకా కరుస్తూనే ఉంటాను. నా క్యారెట్ ఇప్పించి నాకు తెలుసుకుంటాలే. నీది కారు కోతో కాలేజా కోతో? తొందరలోనే తెలుసుకుంటావులే. కరిశాక నేనే చెప్తా. నా కింద క్యారెట్ హల్వా వండావో కల్తీ హల్వా వండావో అని. ఇప్పుడు ఒకసారి ఛాన్స్ ఇవ్వు, కింద క్యారెట్ కొట్టుకుంటుంది. నేను అదే అడుగుతున్నా, ఒక్క ఛాన్స్ ఇప్పించమని. ఒక్కసారి క్యారెట్ ఇప్పించి చూడు. ఎన్ని హల్వాలు కావాలంటే అన్ని హల్వాలు నా పొయ్యి మీద చేసుకోవచ్చు.